హాయ్ అండి. నేను బిర్యానీ చేస్తున్నాను. ఆ బిర్యానీలోకి వేసే మసాలా ఇవన్నీ వేసి మిక్సీ చేస్తాను. ఫస్ట్ పెరుగు, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత నిమ్మకాయ రసం, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా ఎక్కువ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ ఉంటుంది బిర్యానీ కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా చక్కెర వేస్తే టేస్ట్ వస్తుంది, చక్కెర వేస్తే. ఆ తర్వాత ఇందాక చూపించాను కదా మసాలా, మిక్సీ వేసాను మసాలా. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కారం, ఆ తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేయించుకొని అది కూడా వేసేయాలి. వీటిలో వేసేసి ఇందాక ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేయించుకున్నాను కదండి, అదే ఆయిల్ ఇది వీటిలో పోసేయాలి. బాగా ఇలా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ పైన పెట్టాలి. తీసి చూద్దామండి, ఉడుకుతుందేమో. ఉడుకుతుంది. చికెన్ ఉడికిందండి, రైస్ వేసేద్దాము. దీనిపైన ఇట్లా వేసేయాలి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇవి చిట్టి ముత్యాల రైసు కాబట్టి అందుకే చిన్నగా కనిపిస్తుంది రైసు. బాస్మతి రైస్ అయితే బాగా కనిపించేది, ఈ చిన్నగా ఉంటాయి కదా చిట్టి ముత్యాలు, అందుకే ఇలా కనిపిస్తుంది. రెడీ అయిపోయిందండి.